అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిహెచ్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఇన్ తెలుగు. మనం ఈ వీడియోలో ఇంట్రడక్షన్ టు వెరిలాగ్, గేట్ లెవెల్, బిహేవియరల్ అండ్ స్ట్రక్చరల్ గురించి చూస్తున్నాము. సో పర్టికులర్గా ఇందులో ఏంటి అంటే రైట్ ఏ ప్రోగ్రామ్ హాఫ్ ఆర్డర్ యూజింగ్ వెరిలాగ్, గేట్ లెవెల్, బిహేవియరల్ అండ్ స్ట్రక్చరల్. అంటే హాఫ్ ఆర్డర్ యొక్క ప్రోగ్రామింగ్ అనేది హెచ్డిఎల్ ప్రోగ్రామింగ్ అనేది రాస్తున్నాము. సో అది ఎలా రాస్తున్నాం అంటే గేట్ లెవెల్ ఎలా రాస్తాము, బిహేవియరల్ ఎలా రాస్తాము, స్ట్రక్చరల్ ఎలా రాస్తాము అనేది చూస్తున్నాం అనమాట. సో ఫస్ట్ గేట్ లెవెల్ మోడలింగ్. సో దానికంటే ముందు అసలు హాఫ్ యాడర్ యొక్క హాఫ్ యాడర్ అంటే ఏంటి, హాఫ్ యాడర్ యొక్క ట్రూత్ టేబుల్ ఏంటి, హాఫ్ యాడర్ యొక్క లాజిక్ డయాగ్రామ్ అనేది ఏ విధంగా ఉంటుందో అన్నది ఒకసారి చూద్దాం. సో మనం ఆల్రెడీ దీని గురించి వీడియో చేసాం. సో బట్ ఒకసారి మళ్ళీ ఇక్కడ చిన్నగా చెప్పేసుకుందాం. హాఫ్ యాడర్. సో హాఫ్ యాడర్ అంటే ఏంటి అంటే ఇది బ్లాక్ డయాగ్రామ్. సో 2 ఇన్పుట్స్ ఉంటాయి హాఫ్ యాడర్లోని. సో ఆ ఇన్పుట్స్ అనేవి ఏ అండ్ బి. ఏబి అనేది ఇన్పుట్స్ కింద తీసుకుంటున్నాం. మనకి ఇక్కడ యాడర్ కాబట్టి సమ్, అదే విధంగా క్యారీ అనేది వస్తుంది యాడర్ కాబట్టి. సో తర్వాత దీని యొక్క ట్రూత్ టేబుల్ మనం చూసుకునేటట్లుగా అయితే, సో ట్రూత్ టేబుల్. సో ఈ ట్రూత్ టేబుల్లో మనకి ఇన్పుట్స్ అనేవి ఏ అండ్ బి. సో అవుట్పుట్ మనం చూసుకునేటట్లుగా అయితే సమ్, అదే విధంగా క్యారీ అవుట్పుట్స్. సో ఇన్పుట్స్ ఏ అండ్ బి 0 0 తీసుకోవచ్చు, 0 1 తీసుకోవచ్చు, 1 0 అండ్ 1 1. సో ఇవి మనకి తీసుకోవాల్సినవి. సో సమ్ 0 ప్లస్ 0 0, క్యారీ ఏం జనరేట్ అవ్వట్లేదు కాబట్టి 0. 0 ప్లస్ 1 1, సమ్ క్యారీ ఏం జనరేట్ అవ్వట్లేదు కాబట్టి 0. 1 ప్లస్ 0 1, క్యారీ ఏం జనరేట్ అవ్వట్లేదు కాబట్టి 0. 1 ప్లస్ 1 అంటే 2. 2 అంటే ఏంటి, సమ్ దగ్గర 0 రాసుకోవాలి, క్యారీ దగ్గర 1 రాసుకోవాలి. సో 2 అంటే 1 0 కదా, 1 0లో సమ్ దగ్గర 0, క్యారీ దగ్గర 1. సో ఇప్పుడు సమ్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏ బార్, నెక్స్ట్ ఇక్కడ బి. సమ్ ఈక్వేషన్ ఎక్కడెక్కడ 1లు వచ్చాయో అది రాసుకోవాలి. ఇది ఒకటి 1, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కూడా 1 వచ్చింది అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ బి బార్. ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ అంటే ఏంటి, ఏ ఎక్స్ఆర్ బి. సో క్యారీ ఈక్వేషన్ లాస్ట్లో 1 ఇది వచ్చింది. క్యారీ ఈజ్ ఈక్వల్ టు ఏ బి. సో ఇప్పుడు దీని యొక్క లాజిక్ డయాగ్రామ్ మనం చూసుకున్నట్లయితే లాజిక్ డయాగ్రామ్. సో ఫస్ట్ ఏ బి అనేది 2 ఇన్పుట్ల కింద తీసుకున్నాం, ఏ బి. సో వీటికి ఏం చేయాలి, ఎక్స్ఆర్ గేట్ అనేది అప్లై చేయాలి. ఎక్స్ఆర్ గేట్ అనేది ఇలా అప్లై చేస్తున్నాను. సో ఇది మనకి ఏమవుతుంది, సమ్. సో ఇప్పుడు ఇదే ఏ దగ్గర నుంచి నెక్స్ట్ ఇదే బి దగ్గర నుంచి మనం ఎండ్ గేట్ అప్లై చేస్తున్నాం. ఎండ్ గేట్ అప్లై చేస్తే ఇదేమవుతుంది, క్యారీ. సో సమ్, అదేవిధంగా క్యారీ. సో ఇప్పుడు దీని యొక్క ప్రోగ్రామింగ్ పార్ట్ మనం చూసుకున్నట్లయితే అయితే గేట్ లెవెల్లో ఎలా రాస్తాము, నెక్స్ట్ అదేవిధంగా బిహేవియర్లో ఎలా రాస్తాము, గేట్ లెవెల్లో ఎలా రాసుకుంటాము, నెక్స్ట్ అదేవిధంగా బిహేవియరల్లో ఎలా రాసుకుంటాము, బిహేవియరల్ మోడలింగ్. బిహేవియరల్ మోడలింగ్ నెక్స్ట్ అదేవిధంగా స్ట్రక్చరల్ మోడలింగ్. స్ట్రక్చరల్ మోడలింగ్. సో పర్టికులర్గా వీటిల్లో ఏ విధంగా మనం రాసుకుంటాం అన్నది మనం ఒకసారి చూద్దాం. అంటే గేట్ లెవెల్ మోడలింగ్లో ప్రోగ్రామ్ ఏ విధంగా రాస్తాము, బిహేవియరల్ మోడలింగ్లో ప్రోగ్రామ్ ఏ విధంగా రాస్తాం, స్ట్రక్చరల్ మోడలింగ్లో ఏ విధంగా రాస్తాం అనేది మనం ఒకసారి చూసుకునేటట్లయితే అయితే ఫస్ట్ గేట్ లెవెల్ మోడలింగ్లోని. సో ఇక్కడ పర్టికులర్గా ఈ గేట్ లెవెల్ మోడలింగ్లో మనం ఈజీ. సో ఈ హాఫ్ ఆర్డర్ అనేది ఏ విధంగా రాస్తున్నాం ఒకసారి మనం చూసుకుందాం. సో ఫస్ట్ మాడ్యూల్తో స్టార్ట్ చేయాలి. మాడ్యూల్ అండర్ స్కోర్ హాఫ్ యాడర్ కాబట్టి హాఫ్ యాడర్ హెచ్ఏ అని డినోట్ చేస్తున్నాను. సో అవుట్పుట్స్ ఏంటంటే సమ్ క్యారీ కమా
ఇన్పుట్స్ ఏంటంటే మనకి అక్కడ పర్టికులర్గా ఏ బి, ఏ కామా బి ఇన్పుట్స్. సో మాడ్యూల్ అనేది ఫినిష్ అయింది. సో ఇప్పుడు పర్టికులర్గా అక్కడ తీసుకున్న అవుట్పుట్ ఏంటి, ఇన్పుట్స్ ఏంటి అన్నది రాసుకోవాలి. అవుట్పుట్ సమ్ కామా క్యారీ, అవుట్పుట్ సమ్ కామా క్యారీ సెమీకోలన్. అండ్ ఇన్పుట్స్ ఏం తీసుకున్నాము, ఇన్పుట్ ఏ కామా బి, ఏ కామా బి సెమీకోలన్. నెక్స్ట్ ఫస్ట్ గేట్ ఏంటి, ఇది గేట్ లెవెల్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, లాజిక్ గేట్స్ తోటి మనం ప్రోగ్రామింగ్ అనేది రాస్తాము. ఇక్కడ లాజిక్ గేట్ ఏంటుంది, ఫస్ట్ ఎక్స్ఆర్ గేట్ ఉంది, తర్వాత ఏముంది ఎండ్ గేట్ ఉంది. సో స్మాల్ లెటర్లో రాసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎక్స్ఆర్, ఎక్స్ఆర్ బ్రాకెట్స్ ఓపెన్, సమ్, అవుట్పుట్ సమ్ కామా ఏ కామా బి సెమీకోలన్. తర్వాత ఇంకొక గేట్ ఏముంది క్యారీకి, ఎండ్ గేట్ ఉంది. ఎండ్, అండ్ క్యారీ, అండ్ క్యారీ ఏ కామా బి. అక్కడ ఇన్పుట్స్ అనేవి క్యాపిటల్లో తీసుకుంటున్నాం, స్మాల్లో తీసుకుంటున్నాం. చూడండి, ఒకవేళ స్మాల్లో తీసుకుంటే స్మాల్లో రాయాలి ప్రోగ్రామింగ్, క్యాపిటల్లో తీసుకుంటే క్యాపిటల్లో రాయాలి ప్రోగ్రామింగ్. సో మాడ్యూల్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎండ్ మాడ్యూల్, మాడ్యూల్ స్టార్ట్ చేస్తాం, మాడ్యూల్ ఎండ్ చేయాలి, ఎండ్ మాడ్యూల్. సో మాడ్యూల్ని ఎండ్ చేసాం. సో ఇది గేట్ లెవెల్. గేట్ లెవెల్లో ఏం లేదు, ఏ గేట్స్ని వాడాము, సో దానికి ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, ఆ విధంగా రాసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, ఏ గేట్స్ని మనం వాడాము అన్నది తెలిస్తే మనం క్లియర్గా ఈజీగా రాయొచ్చు. ఇదే ప్రోగ్రామ్ని మనం బిహేవియరల్లో రాసుకుంటే, సో బిహేవియరల్ లెవెల్లో మనం రాసుకుంటే, సో బిహేవియరల్లో గుర్తుపెట్టుకోండి, మన స్టేట్ అంటే ఇందులో ఇవి వాడుతాం అనమాట. ఇఫ్ స్టేట్మెంట్, ఎల్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్ స్టేట్మెంట్, ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్, ఇవి వాడుతూ రాస్తాం. కేస్ స్టేట్మెంట్ ఇవి యూజ్ చేసుకుంటూ రాసుకుంటాం అనమాట బిహేవియర్లో. సో మీరైతే గుర్తుపెట్టుకోండి, బిహేవియర్లో ఏ విధంగా రాస్తాం. సో ఇదే హాఫ్ యాడర్ ప్రోగ్రామ్ బిహేవియర్లో రాసుకుంటే ఏ విధంగా రాస్తాం అనేది ఒకసారి చూద్దాం. మాడ్యూల్ హాఫ్ యాడర్, మాడ్యూల్ అండర్ స్కోర్ హాఫ్ యాడర్. సో ఇక్కడ ఇన్పుట్స్ ఏ కామా బి కామా సమ్ కామా క్యారీ, ఇన్పుట్స్ ఏంటంటే తీసుకున్నాం, సెమీకోలన్. ఇన్పుట్, ఇన్పుట్ ఏంటో అవుట్పుట్ ఏంటో రాసుకుంటాం. ఇన్పుట్ ఏ కామా బి సెమీకోలన్, అవుట్పుట్ సమ్ కామా క్యారీ, సమ్ కామా క్యారీ సెమీకోలన్. నెక్స్ట్ ఆల్వేస్, ఇక్కడ మనకి బిహేవియరల్లో గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ కంపల్సరిగా రాయాలి. బిహేవియర్లో ఆల్వేస్ ఎట్ ద రేట్, ఇన్పుట్స్ ఎట్ తీసుకున్నాం అవి రాసుకోవాలి, లేదు అంటే స్టార్ పెట్టుకున్నా పర్లేదు. ఆల్వేస్ ఎట్ ద రేట్ ఏ కామా బి, లేదా ఇక్కడ మనకి ఎక్కువ ఇన్పుట్స్ ఉన్నాయనుకోండి స్టార్ పెట్టుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ బిగిన్ చేయాలి. బిగిన్ ఇఫ్, ఇఫ్ స్టేట్మెంట్ నేను యూజ్ చేస్తున్నా, ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నా. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ అంటే ఈ పర్టికులర్ ఈ స్టేట్మెంట్ తీసుకుంటే మళ్ళీ అగైన్ బిగిన్, అంటే ఈ స్టేట్మెంట్ బిగిన్ చేస్తున్నాము. అప్పుడు ఏమొస్తుంది అంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 కమా క్యారీ ఈజ్ ఈక్వల్ టు 0, సమ్ ఈజ్ ఈక్వల్ టు 0, క్యారీ ఈజ్ ఈక్వల్ టు 0. సో అక్కడితో పర్టికులర్గా ఈ బిగిన్ మనకి ఎండ్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ ఎల్స్ ఇఫ్, ఎల్స్ ఇఫ్ నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అయితే, మళ్ళీ ఇదైతే బిగిన్, మళ్ళీ స్టేట్మెంట్ బిగిన్ చేస్తున్నాం. అప్పుడు ఏమొచ్చింది, సమ్ ఈజ్ ఈక్వల్ టు, సమ్ ఈజ్ ఈక్వల్ టు 1, క్యారీ ఈజ్ ఈక్వల్ టు 0, సమ్ ఈజ్ ఈక్వల్ టు 1, క్యారీ ఈజ్ ఈక్వల్ టు 0.
సో ఆ పర్టికులర్గా స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఎండ్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి బిగిన్ చేయాలి కాబట్టి మళ్ళీ అగైన్ బిగిన్, సారీ, ఎల్సిఫ్. ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఎల్సిఫ్ చేసి మళ్ళీ బిగిన్ చేయాలి. ఎల్సిఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 0, a is equal to 1, b is equal to 0. Begin. So begin. సో ఇప్పుడు ఏమవుతుంది, సమ్ ఈజ్ ఈక్వల్ టు 0, సారీ, సమ్ ఈజ్ ఈక్వల్ టు 1, క్యారీ ఈజ్ ఈక్వల్ టు 0. స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎండ్. సో మళ్ళీ ఎల్సిఫ్ ఎల్సిఫ్ ఎల్సిఫ్. ఇక్కడ మనం ఏం రాయాలి, ఎల్సిఫ్ దగ్గర ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ బిగిన్ ఇక్కడ రాస్తున్నాను. సో ప్రోగ్రామ్ బిగిన్ అయింది. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 0, సమ్ ఈజ్ ఈక్వల్ టు 0, కమా క్యారీ ఈజ్ ఈక్వల్ టు 1, క్యారీ ఈజ్ ఈక్వల్ టు 1. సో సెమీకోలన్. ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎండ్. నెక్స్ట్ ఆ ఫస్ట్ బిగిన్కి మళ్ళీ ఎండ్ చేస్తున్నాను, తర్వాత మాడ్యూల్ని అండ్ మాడ్యూల్ చేస్తున్నాను. సో ఇది బిహేవియరల్లో ప్రోగ్రామ్ రాసుకో. ఫైనల్లీ స్ట్రక్చరల్ చాలా ఈజీ. స్ట్రక్చరల్ అనేది మనం ఈజీగా రాసుకోవచ్చు. స్ట్రక్చరల్లో ప్రోగ్రామింగ్ అనేది సేమ్ పర్టికులర్ వ్యూ హాఫ్ ప్యాటర్న్ని స్ట్రక్చర్లో రాసుకుంటే ఏ విధంగా రాసుకుంటాం అనేది ఒకసారి చూద్దాం. సో మాడ్యూల్ సేమ్, అన్నిటిగా మాడ్యూల్ సేమే. మాడ్యూల్ అండర్స్కోర్ హాఫ్ యాడర్. సో మనకి ఏంటంటే ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్. సో ఇన్పుట్ ఏ కమా బి, సమ్ కమా క్యారీ. ఇన్పుట్ అవుట్పుట్ రెండని తీసుకుంటున్నాం, సెమీకోలన్. సో నెక్స్ట్ ఇక్కడ పర్టికులర్గా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పర్టికులర్గా ఈ సమ్కి క్యారీకి ఏంటి ఇస్తున్నాం అన్నది ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. సో డైరెక్ట్గా ఇది ఈజీయే. అసైన్ సమ్ ఈజ్ ఈక్వల్ టు సో మైన్ దట్ ఇన్పుట్ అవుట్పుట్స్ ఇక్కడ డిస్క్రైబ్ చేయాలి. ఐఎమ్ సారీ, ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ని డిస్క్రైబ్ చేసిన తర్వాత అసైన్ సమ్ ఈజ్ ఈక్వల్ టు క్యారీ ఈజ్ ఈక్వల్ టు రాసుకోవాలి. ఇన్పుట్ ఏ కామా బి సెమీకోలన్, అవుట్పుట్ సమ్ కామా క్యారీ సెమీకోలన్. సో ఇన్పుట్స్ అవుట్పుట్స్ రాసిన తర్వాత అసైన్ సమ్ ఈజ్ ఈక్వల్ టు సో ఏ ఎక్స్ఆర్ బి. ఈ స్ట్రక్చరల్లో ఏంటి అంటే మనం సింబల్స్లో రాస్తాం అనమాట. సో మనం క్యాపిటల్ కాబట్టి క్యాపిటల్లో రాసుకున్నాం, క్యాపిటల్ ఏబి తీసుకున్నాం కాబట్టి. సో ఏ ఎక్స్ఆర్ బి, ఎక్స్ఆర్ అంటే క్యాప్ టైప్లో ఉంటుంది, ఏ ఎక్స్ఆర్ బి. నెక్స్ట్ అసైన్ క్యారీ ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బి. ఎండ్ అంటే ఇది, ఏ అండ్ బి. సో వీటి తర్వాత సెమీకోలన్స్ అయితే రాసుకోవాలి, సెమీకోలన్. నెక్స్ట్ మాడ్యూల్ స్టార్ట్ చేసాం కాబట్టి ఎండ్ మాడ్యూల్. సో ఇది 8 లెవెల్ బిహేవియరల్ స్ట్రక్చరల్. సో ఇది హాఫ్ యాడర్. అదే విధంగా ఫుల్ యాడర్కి అయితే మీరు ట్రై చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.